టీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ శివార్లలో యథేచ్ఛగా భూ కబ్జాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను కారు పార్టీ నేతలు ఆక్రమించారనే ఫిర్యాదులు ఉన్నాయి. అలాంటి వారిలో మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ కూడా ఒకరు. ఇటీవల శేఖర్పై ఓ భూ బాధితుడు దాడి చేయడంతో కబ్జాల అంశం రాజకీయ రచ్చకు కారణమైంది. నిజామాబాద్లో కాంగ్రెస్ కారు పార్టీ నేతల మాటల యుద్ధంపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా భూ కబ్జాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాధితులు తిరుగుబాటు చేస్తున్నారు. నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ పై ఇటీవల ఆటో డ్రైవర్ షేక్ రసూల్ దాడి చేయడం వివాదాస్పదమైంది. మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. పైగా దాడికి కారణాలపై ఓ సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. నిజామాబాద్ శివారు నాగారం దగ్గర రసూల్కు ఉన్న 100 గజాల స్థలాన్ని కొందరు కబ్జా చేశారట. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నిస్తే అది మేయర్ భర్త దండుశేఖర్ స్థలమని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఫ్లాట్లు కేటాయించిందని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కబ్జాకు గురైందన్నది రసూల్ వాదన. తన ఫ్లాట్లు ఇప్పించాలని బాధితుడు 2 ఏళ్లుగా శేఖర్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని టాక్. కబ్జా చేయటమే కాకుండా స్థలంలో అడుగు పెడితే అంతు చూస్తానని బెదిరించాడట. దాడికి ఇదే కారణమైంది. దాడి ఘటనకు బీఆర్ఎస్ నేతలు రాజకీయ రంగు పొలిమారు. దీని వెనక కాంగ్రెస్ లీడర్లు ఉన్నారంటూ ఆరోపించడం రగడకు కారణమైంది. తనకు రక్షణ కల్పించాలంటూ నిందితుడు రసూల్ సెల్ఫీ వీడియోలో కాంగ్రెస్ నేతలను కోరటంతోనే పొలిటికల్ కలర్ పొలుముకుంది. దీంతో హస్తం పార్టీ నేతలు బీఆర్ఎస్ కు టార్గెట్ అయ్యారు. గులాబీ లీడర్ల విమర్శలతో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఆ తర్వాత కౌంటర్ అటాక్ ప్రారంభించడంతో కథ అడ్డం తిరిగింది. పట్టపగలు మేయర్ భర్తపై దాడి చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని గులాబీ నేతలు ప్రశ్నించారు. దాడి చేసింది భూ బాధితుడి అనుచరుడు అంటూ కాంగ్రెస్ నేతలు ఓ వీడియో విడుదల చేశారు. దీంతో శేఖర్ పై జరిగిన దాడి రాజకీయ వివాదంగా మారింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ దండుశేఖర్ ను బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత ఫోన్లో ఆరా తీశారు. పనిలో పనిగా నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా మేయర్ ఫ్యామిలీని ఓదార్చారు. దీంతో ఈ ఇష్యూను బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి గ్రహించిన కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. దాడిని ఖండించి నిందితుడికి కాంగ్రెస్ లో సభ్యత్వం ఉందన్న కారు పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. షేక్ రసూల్ హస్తం పార్టీ సభ్యుడు కాదన్న వాదాన్ని వినిపించారు. మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ తో నిందితుడు కలిసి ఉన్న వీడియోను కాంగ్రెస్ నేతలు విడుదల చేయడంతో గులాబీ లీడర్లు ఇరకాటంలో పడ్డారు. బాధితుడు శేఖర్ పై కొంచెం కూడా సానుభూతి రాలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ టీంను ఏర్పాటు చేసుకుని నాగారంలో పేదల స్థలాలను కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కడుపు మంటతోనే దాడి జరిగిందన్న చర్చ సాగింది. భూ వివాదమే ఘటనకు కారణమని పోలీసుల విచారణలోనూ తేలింది. దీంతో తామొకటి అనుకుంటే మరొకటి జరిగిందని బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రసూల్ను అరెస్టు చేసి రాజకీయ కోణంలో వివరాలు రాబడుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల అసలు రంగు బయటపడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేత శేఖర్ పై దాడి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.